86వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్‌కి ఈ ఉదయకాల వేళలో తిరుపతి నుంచి దేవుని సేవకులు బిఎస్ శుభోదయ రాజన్న గారు వాక్యం అందిస్తుంటుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మన ఫోన్లు అన్ని కూడా మ్యూట్లో పెట్టుకొని మన దృష్టి వాక్యం వైపుకు మళ్ళిద్దాం. ఈ యొక్క సమయాన్ని దేవుని సేవకులు శుభోదయ రాజన్నకి అప్పగిస్తున్నాం. అన్న వందనాలన్నా. నా వందనాలన్నా. అన్నా వినపడుతుందా? వినపడుతుంది. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాలలో భాగంగా ఈ ఉదయకాల వేళ ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మన వరుస ధ్యానాలలో భాగంగా మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట వినుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను. ఆమె మరెన్నటికిని లేవదు. లేవనెత్తు వాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, దయచేసి మీ యొక్క వీడియోలు అందరూ ఆన్ చేసుకోవాలని మనవి చేయుచున్నాను. దయచేసి మీ యొక్క వీడియోలు అందరూ ఆన్ చేసుకోవాలని మేము మనవి చేయుచున్నాం. దాదాపుగా నెల 10 రోజుల తర్వాత మీ మధ్యలో ఇలాగూ వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువే ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత కృపావాక్య సందేశాలలో ఇదే మొదటి వర్తమానం. మే 3వ తారీఖు. అప్పటికే కరోనా నా శరీరంలో ఉండగా ఒక వర్తమానం అందించడం జరిగింది. సహోదరి, నేను ఇరువురము ప్రభు పాదాలు పట్టుకుని గోజాడగా, మీరందరూ కూడా మా కొరకై ప్రభు యొద్ద విలపించగా, తన మహాకృప చేత ప్రభువు మమ్ములను మరికొంతకాలం భూమి మీద ఉండడానికి అనుమతించాడు. నాతోటి వయస్కులు చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. నాకంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించిన వారు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. అయితే ప్రభు మా పట్ల చూపిన కృప కొరకై మా జీవిత కాలం అంతా మేము ప్రభు పనిలో కృతజ్ఞులుగా ఉండాలని మా యొక్క నిర్ణయమై ఉండగా, దేవుడు అనతి కాలంలోనే ఈ కరోనా బారి నుండి మమ్మలను కాపాడాడు. నేను ఉన్నాను అని
రుజువులు మా జీవితాలలో ఎన్నో ఆయన కనపరుస్తున్నాడు. ఎన్నో ప్రియులారా, అనుభవాలు లేని విశ్వాస జీవితం అది దేనికి పనికిరాదు. ప్రభు యొద్ద కన్నీటి ప్రార్థన లేని జీవితాలు ఎవరికీ ఉపయోగపడవు. గనుక ప్రభు యొద్ద మనం విలపిద్దాం. ఇది విలపించే కాలం, సంతోషకాలం కాదు. ఇది ఏడ్చే కాలం, దుఃఖ దినాల కాలం. ఎందరో వెళ్ళిపోతున్నారు. అనేక సంఘాలలో వాక్యాన్ని బోధించేవారు వెళ్ళిపోయారు. వాక్యం బోధించే వారి కొరత సంఘాలలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఒకే వర్తమానికుడు ఒకే రోజు 5 సంఘాలలో బోధించవలసిన అవసరాలు ఉన్నాయి. గనుక మన తర్వాత తరాన్ని అనగా యవనస్తులను మనం ఎంతైనా తయారు చేయాలి. వారిని ఎంతైనా మనం ప్రోత్సహించాలి. ఎంత ఖర్చైనా సరే ప్రభు పని కొరకై వారిని మనం పెంచాలి. లేకపోతే కొన్ని సంవత్సరాలకు సంఘాలలో వాక్యం చెప్పేవారు ఎవరు ఉండరు. కనుక మనము అలాగూ అడుగులు ముందుకు వేద్దాం. మా కొరకై మీరు ప్రార్థన చేశారని ఎరిగి మా కుటుంబం తరపున మేము మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆమోసు విలపించుచున్న సందర్భం. దేవుని యొద్ద ఆమోసు బోర్మని ఏడ్చుచున్న సందర్భం. అంగలార్పు అనే మాట ఒక ప్రత్యేకమైన పదం ఈ వచనములో మనము చూడగలం. ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు. ఆమోసు తన విషయమై ఏడ్చినవాడు కాదు. ఆమోసు తన కుటుంబం విషయమై ఏడ్చినవాడు కాదు. స్వప్రయోజనాల కొరకు ఆమోసు అంగలార్చినట్టు ఇక్కడ లేదు. ఇశ్రాయేలీయుల గురించి, దేవుని ప్రజలైన వారి గురించి, ఐగుప్తు నుండి విడిపించబడిన వారి గురించి, నడిపించబడిన వారి గురించి, వాగ్దాన దేశము చేరిన వారి గురించి, అప్పటికే రాజుల పరిపాలన జరుగుతున్నప్పటికీ ఆమోసు వారి గురించి అంగలార్పు మాటలు. వాస్తవానికి మనం ఎప్పుడు అంగలారుస్తాం? ఎవరి ఇంట్లోనైనా మనకు బాగా సన్నిహితులైన వారు ఈ లోకం విడిచినప్పుడు అయ్యో, లేదా జరగరాని నష్టము జరిగినప్పుడు, అనుకోని నష్టం జరిగినప్పుడు, తెలిసి తెలిసి నష్టాల పాలైన వారి గురించి, కష్టాల పాలైన వారి గురించి ఒక అంగలార్పు. ఆమోసు కూడా చేసింది అదే. వాస్తవానికి ఏడవడం భక్తుల నైజం. ప్రభువు యొద్ద కన్నీరు విడవడం భారము బాధ్యత కలిగిన వారి యొక్క నైజం. అది బాధ పెట్టడము ప్రభు పిల్లల యొక్క నైజం కాదు.
ఏడిపించడం విశ్వాసుల లక్షణము కాదు. ఏడవడం విశ్వాసుల లక్షణం. ప్రభువు యొద్ద ప్రలాపించడం విశ్వాసుల యొక్క లక్షణం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచెను. ఆయన ఎవరికి కన్నీళ్లు తెప్పించిన వాడు కాదు, కన్నీరు విడిచినవాడు. అంగలార్పు లేదా విలాపము ఇశ్రాయేలీయుల యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి ఆమోసు అంగలార్పు 4వ అధ్యాయములో మనం ధ్యానించాం. వారి మీదికి రాబోతున్న కష్టాల గురించి 4వ అధ్యాయంలో వారు అనుభవించబోతున్న నష్టాల గురించి, కష్టాల గురించి దాదాపుగా 9 కష్టాలు లేదా 5, 6, 7, 8, 9 కష్టాలు, నష్టాల గురించి మనం ధ్యానం చేశాం. వారిని హెచ్చరించాడు. ఇదిగో మీకు దంతశుద్ధి రాబోతుంది అన్నాడు. ఇదిగో మీరు బోర్ల దోయబడతారు అని. ఇదిగో ఇదిగో ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని విలాసాలతో తులతూగుతున్న ఇశ్రాయేలీయులను హెచ్చరించిన ఆమోసు. మీరు సిద్ధపడండి ఆయన సన్నిధిలో కనబడడానికి. ఆయన అడగబోతున్నాడు మిమ్మల్ని. మీరు జీవించిన జీవితాన్ని గురించి ఒక లెక్క ఆయన అడగబోతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఆయన సన్నిధిలో కనబడుటకై ఐగుప్తు మీదికి ఎలాంటి తెగుళ్ళు వచ్చాయో అలాగున మీ మీదికి తెగుళ్ళు రప్పించబోతున్నాడు. మీరు రెడీగా ఉండండి, మిమ్మల్ని గురించి లెక్క అప్పచెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి అని 4వ అధ్యాయాన్ని ముగించాడు. ఆయనకు విరోధమైన జీవితాన్ని జీవిస్తున్న దేవుని పిల్లలే, అర్పణలు అర్పిస్తున్నవారే, ఆరాధిస్తున్నవారే, ఆయన మందిరములో లేదా ప్రత్యక్షపు గుడారములో ప్రవేశిస్తున్నవారే, ఆవరణములో కనబడుతున్నవారే, బయటి వారు కాదు. వారి విషయమై వారు హృదయపూర్వకముగా కాక ఆచారపూర్వకముగా వారు చేస్తున్న ఆరాధనలు ఖండిస్తూ 4వ అధ్యాయములో మీ మీదికి అన్నాడు. ఇక 5వ అధ్యాయంలో ఆమోసు అంగలార్పు మాటలు. ఇదిగో నేనెత్తు ఈ అంగలార్పు మాటలు ఆలకించుడి. కన్యకయైన ఇశ్రాయేలు జనాంగమును కన్యకతో పోల్చాడు. ఇర్మియా ప్రవక్త కూడా ఇలాంటి పదాన్ని వాడాడు. కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయేను. ఇశ్రాయేలు అనే చోట స్థానిక సంఘము లేదా సార్వత్రిక సంఘము అనే పదం మనం పెట్టుకోగలిగితే ఈ వచనాలు అర్థమవుతాయని నా యొక్క ఆలోచన. ఇశ్రాయేలు అనగా విడిపించబడినవారు, విమోచింపబడినవారు, ఐగుప్తు నుండి పిలువబడినవారు. సంఘము అనగా లోకములో నుండి పిలువబడినవారు,
పాప శాపముల నుండి విమోచింపబడినవా, పాపపు సంఖ్యల నుండి విడిపించబడినవా. ఓ ఇశ్రాయేలు, కన్యక అయిన ఇశ్రాయేలు, కూలిపోయెను, ఎవడును లేవనెత్తడానికి అవకాశమే లేకుండా ఆమె కూలిపోయెను. ఎన్నటికీ లేవలేకుండా ఆమె పడిపోయెను. లేవనెత్తువాడు ఒక్కడు కూడా లేక ఆమె కూలిపోయెను. ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక విపత్తును ముందే ఆమోసు గ్రహించి ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రియులారా, ఆమోసు ప్రవచించిన 100 సంవత్సరాల తర్వాత ఈ లేఖనము నెరవేరింది. అది జరిగిపోయినట్టుగానే మాట్లాడుతున్నాడు ఆమోసు. ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత శత్రువు వస్తాడు, మిమ్ములను చెరలోనికి తీసుకుని వెళతాడు అనే అర్థాన్ని ఇక్కడ మీరు కూలిపోతిరి. శత్రువు వచ్చి చెరలోనికి తీసుకొని వెళ్ళడానికంటే ముందే వీరు ఆత్మీయంగా కూలిపోయారు. ఆత్మీయ స్థితిలో నుండి వీరు పడిపోయారు. వీరి పద్ధతులు, ఆచారాలు, వీరి హృదయము, వీరి జీవన శైలి, వీరి మాటలు, వీరి క్రియలు కూలిపోయిరి. ఒక మంచి విశ్వాసి, సంఘంలో పాటలు పాడే విశ్వాసి, ఆరాధనలో తలంపులు అందించే విశ్వాసి, ఆరాధన అయిపోయిన తర్వాత బూతులు మాట్లాడినాడు అనుకోండి, మనం ఏమంటామన్నా, విశ్వాసంలో చాలా ఎదిగిపోయినాడని మనం అంటామా? అనగలమా? సంఘాన్ని నడిపించే వ్యక్తి అధ్యక్షుడి హోదాలో ఉంటూ వడ్డీ వ్యాపారాలు చేస్తే చాలా ఎదిగాడన్నా ఇతను అని మనం అనగలమా? ఈ లేఖనాలను బట్టి అతడు కూలిపోబోతున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా అంతే. వారి ఆత్మీయ పరిస్థితి, వారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఆరాధన క్రమాన్ని వాళ్ళు మార్చుకున్నారు. 4వ అధ్యాయంలో మనం వాటిని ధ్యానించగలిగాం. 3 దినములకు ఒకసారి మీరు దశమ భాగాలు ఇవ్వడం మీకు అలవాటే కదా. స్వేచ్ఛార్పణలు ప్రకటించుకోవడం మీకు అలవాటే కదా. ఆరాధన క్రమమును లేదా ఆత్మీయ జీవితమును వారికి నచ్చినట్టుగా వారు మలుచుకున్నారు, ప్రభువు చెప్పినట్టుగా కాదు. అందుకే ఆమోస్ అంటున్నాడు, వారు పడిపోయారు. చూడ్డానికి చాలా బాగున్నారు, కారులలో తిరుగుతున్నారు, విమానాలలో తిరుగుతున్నారు, దంత నిర్మిత నగరాలు కట్టుకున్నారు, మంచి వస్త్రాలు ధరించుకున్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కరోనాలో కూడా వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆత్మీయంగా వారు కూలిపోయారు, పడిపోయారు. అయ్యో అయ్యో అయ్యో, వారి పడిపోయిన స్థితిని తలుచుకుంటూ ఆమోసు యొక్క అంగలార్పు మాటలు,
ఆమోసు యొక్క విలాపము, ప్రలాపం. వారు బ్రతికి ఉండగానే వారు చనిపోయినట్లుగా ఆలోచన, ప్రవచనం. వారు సుఖ సౌఖ్యాలతో జీవిస్తూ ఉన్నప్పుడే ఆత్మీయంగా వారు పడిపోయిన స్థితి, భవిష్యత్తులో శత్రువు చేతిలో వారు అనుభవించబోతున్న కష్టాలను దేవుడు ముందే ఆమోసుకు చూపించగా, వినిపించగా, మాట్లాడగా, అయ్యో ఇశ్రాయేలు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా భక్తులైన వారు ఇలాగూ ఏడ్చిన వారు చాలా మంది ఉన్నారు. పాత నిబంధనలో మోషే, నీవు వారిని కాపాడుతావా లేదా, లేకపోతే నీ గ్రంథములో నుండి నా పేరు తీసివేయి. పెద్దలారా, సహోదరి సహోదరుల, ఇశ్రాయేలీయుల మీద మోషేకున్న ప్రేమను బట్టి, దేవా నీవు వారిని రక్షిస్తావా లేదా, లేకపోతే గ్రంథములో నుండి నా పేరు తీసేయి. నా పేరును తీసేయి. ఇప్పుడు సంఘాలలో ఇలాంటి వారు ఉన్నారా అన్న? నువ్వు వస్తేరా, లేకపోతే లే సంఘానికి. నేను మాత్రం సంఘంలో గమ్మేసుకొని ఫెవికాల్ వేసుకొని ఇట్లనే కూర్చుంటాను. నచ్చితే ఉండు, లేకపోతే ఓ. మోషే అలా కాదు. దేవా నన్ను శిక్షించు వారి బదులు. నాయకుని లక్షణం అన్నది ఆమోసు. దేవా అయ్యో ఇశ్రాయేలీయుల నిమిత్తమై అంగలార్పు. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట మనం చదువుకున్న అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం 28వ వచనం, ఇవినుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింత. సంఘములను గూర్చి చింత, విశ్వాసులను గురించిన దుఃఖము, దేవుని ప్రజలను గురించిన బాధ. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నీ మనము చదవగలిగితే తన కొరకై చేసుకున్న ప్రార్థనల కంటే సంఘాల విషయమై, విశ్వాసుల విషయమై చేసిన ప్రార్థనలే ఎక్కువగా కనబడతాయి. పౌలు యొక్క బాధ సంఘములన్నిటిని గూర్చిన లేదా సార్వత్రిక సంఘమును గూర్చిన చింత. మోషే చింత అరణ్య ప్రయాణములో ఉన్న ఇశ్రాయేలీయుల వల్ల. ఆమోసు దుఃఖము నాశనమునకు గోజాడుతున్న లేదా దేవునికి విరోధమైన మార్గములో ఉన్న ఇశ్రాయేలీయుల పట్ల ఆమోసు చింత, ఆమోసు అంగలార్పు. నాయకులైన వారు, బాధ్యులైన వారు, బాధ్యత కలిగిన వారు ఎల్లప్పుడూ సంఘమును గురించి అయ్యో, వారు సత్క్రియలు చేసినప్పుడు సంతోషం, వారు విశ్వాసముల నుండి తొలగిపోతున్నప్పుడు చింత. దేవా దేవా ప్రభువా. రోమీలకు రాస్తూ మొదటి 2 వచనాలు 9వ అధ్యాయము, ఇదే అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలలో కూడా ఇలాంటి మాటలే మనకు కనబడతాయి. 9వ అధ్యాయం, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. పౌలు హృదయములో మానని వేదన, దుఃఖము.
అపోస్తలుడైన పౌలు ఏడ్చిన సందర్భాలే మనకి ఎక్కువగా కనపడతాయన్న. విశ్వాసులను బట్టి సంతోషిస్తున్నాడు, అదే సమయంలో త్రోవ తప్పిపోతున్న వారిని గురించి, ఎదుగుదల లేని వారి గురించి దుఃఖము మానని వేదన. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 20వ వచనంలో తిమోతిని గురించి, ఫిలిప్పీయులారా, మీ విషయమై నిజముగా చింతపడుచున్న తిమోతి, ఇది దైవజనుల లక్షణం, ఇది నాయకుల లక్షణం, ఇది విశ్వాసుల లక్షణం, ఇది దేవుణ్ణి ఆనుకొని జీవించే వారి లక్షణం. తన ప్రజలైన వారికి, తన విశ్వాసులైన వారికి, సంఘములో సహోదరులైన వారికి, దేవుని రక్తము చేత కడగబడిన వారు కష్టాల పాలు, నష్టాల పాలు అతనికి జరగాల్సిందే లేన్న ఈ శాంతి. లేకపోతే ఇట్లా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా, ఈ కష్టము ఈ నష్టం అతనికి జరగాల్సిందే లేని చూసి నవ్వుకుంటున్న నాయకులు కోకొల్లలుగా ఉన్నాయి. అయ్యో 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 అనే బాధను పంచుకునే నాయకులు ఈ కరోనా కాలంలో కావాలని. అయ్యో అయ్యో మానని వేదనతో ప్రార్థన చేయగలిగిన వారు మనకు కావాలన్నాయి. రోజుకొక మరణం మనం వింటున్నాం, రోజుకొకరు వెళ్ళిపోతున్నారు దేవుని, ప్రతి రోజు వెళ్ళిపోతున్నారు విశ్వాసం. వారి కుటుంబాల విషయమై, వారి సంఘాల విషయం. అయ్యో బ్రదర్, సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, మా సంఘంలో వాక్యం చెప్పేవారు ఎవ్వరూ లేరు, కొంత వాక్య సహాయం చేస్తారా అన్నప్పుడు నీకు కళ్ళ నీళ్లు రాలేదా అన్నా? అలాగ అడిగిన వాళ్ళు బ్రదర్ని సహవాసం కాదు. మా సంఘంలో వాక్యం చెప్పి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడన్నా, మా సంఘంలో ఇక వాక్యం చెప్పే వాళ్ళే లేరు, మాకు వాక్య సహాయం చేస్తారా అని అడిగిన వారు అది బ్రదర్ని సహవాసం కాదు. నీ నిర్ణయం ఏమిటి? నీ నిర్ణయం ఏమిటి? సంఘములన్నిటిని గూర్చిన చింత, అయ్యో అనే బాధ నీలో కలగలేదా? అయ్యో ఇశ్రాయేలీయులు శత్రువులకు అప్పగించబడబోతున్నారు అని అంగలార్పును ప్రదర్శించిన, అంగలార్చిన ఆమోసు ఈ ఉదయకాల వేళ సహోదరి సహోదరుల, కూలిపోయిన ఇశ్రాయేలు జాతి ఆత్మీయంగా పతనమైపోయిన సంఘాలు, ఆత్మీయ పతనావస్థలోనికి వెళ్ళిపోతున్న విశ్వాసులు, ఏ ఆదరణ లేక, ఏ పలకరింపు లేక, వాక్య ప్రోత్సాహము లేక, వాక్యము అనే ఆహారము లేక, సరిదిద్దేవారు లేక, సరిచేసేవారు లేక, ఖండించేవారు లేక, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు లేక వారు పతనమైపోతున్నారు, వారు కూలిపోతున్నారు. మాకు తెల్లన్నా, మాకు చెప్పేవారు లేరన్నా, మమ్మల్ని ఖండించేవారు లేరన్నా, వాక్య పోషణ మాకు లేదన్నా,
మాకెవరు చెప్తారన్న వాక్యం. మేము ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని మాకెవరున్నారన్నా చెప్పడానికి? మాకంత వాక్య జ్ఞానం లేదు కదన్నా. ఆత్మీయ పతనావస్థలో కూలిపోయిన ఇశ్రాయేలీయుల గురించి అంగలార్చుతున్న ఆమోసు, ఎవడు లేవనెత్తకుండా పడిపోయిన కన్యక, ఇక మరెన్నటికి లేవలేకుండా పడిపోయిన కన్యక, ఇశ్రాయేలు జాతి. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనములో, అంటే దాదాపుగా ఆమోసు ప్రవచించిన 95 సంవత్సరాల తరువాత, ఇంచుమించుగా 100 సంవత్సరాల తరువాత ఆమోసు చెప్పిన ప్రవచనము నెరవేరింది అక్కడ. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో షోమ్రోను పట్టబడింది, అనగా ఇశ్రాయేలీలు చెరలోనికి తీసుకుని పోబడ్డారు. భూమి గతించిన, ఆకాశము గతించిన, నా మాటలు ఎన్నటికీ గతించవు. ప్రవక్తల మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. కూలిపోయిన ఇశ్రాయేలీ సంఘములో పడిపోయిన విశ్వాసులు లేరా? తమ అవిధేయతను బట్టి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు లేరా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, 2వ అధ్యాయము 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. ప్రేమలో కూలిపోయిన సంఘం. ప్రేమలో, ప్రేమ చూపించడములో ఫెయిల్ అయిన సంఘం, పతనమైన సంఘం. మొదటి ప్రేమను మరచిపోయిన సంఘం, ప్రేమలో కూలిపోయిన సంఘం. దేవుడే స్వయంగా ఒక నిందను మోపుతున్నాడు, ఒక తప్పిదమును మోపుతున్నాడు. అన్నా, సంఘములో అన్ని వసతులు ఉన్నాయి, సంఘములో విశాలమైన స్థలం ఉన్నది కూర్చోడానికి, అన్ని వస్తువులు ఉన్నాయి, ఇల్లు ఎలా ఉందో అలా ఉంది సంఘం, ఒక సంఘం. కానీ ఆ సంఘంలో ప్రేమ లేదు. ఆ సంఘంలో ప్రేమగా పలకరించే వారు లేరు. ఏదైనా కష్టము నష్టం వచ్చి కన్నీళ్లు విడిస్తే ప్రేమగా పలకరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ప్రేమలో కూలిపోయిన సంఘం. అన్నింటిలో కూలిపోయిన ఇశ్రాయేలీలు. కొత్త నిబంధనలో ప్రేమలో కూలిపోయిన సంఘం. నేను దాటి వెళుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? అంటే వారు విశ్వాస యాత్రలో బాగుగా పరిగెత్తుతున్నారు, అన్ని విషయాలు. వారు ప్రేమలో, బోధలో, రక్షణలో, విశ్వాసములో, సేవలో
బాగా పరిగెత్తుతున్నారన్న, బాగా పరిగెత్తుతున్నారు, బాగా వాక్యం చెప్తున్నారు, బాగా వాయిద్యాలు వాయిస్తున్నారు, బాగా ఆదరణ మాటలు చెబుతున్నారు, బాగా ఇల్లు దర్శిస్తున్నారు, సువార్త చేస్తున్నారు, సహాయం కూడా చేస్తున్నారు. కానీ ఒక కాలం వచ్చింది, వారు పరిగెత్తకుండా ఆగిపోయారు. మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? మిమ్మల్ని ఆటంకపరచిన వాడెవడు? ఎవరైనా ఇలాగూ పరిగెత్తుతూ 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 ఆగిపోయారా? ఆగిపోతే కూలిపోయినట్లే, ఆగిపోతే పతనమైపోయినట్లే, ఆగిపోతే శత్రువు చేతిలో ఉన్నట్లే. మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? ఆత్మీయతలో కూలిపోయిన సంఘం, ఆత్మలో ఎదగకుండా ఆగిపోయిన విశ్వాసం, ఆత్మీయ అభివృద్ధి లేకుండా ఆగిపోయిన సంఘస్థులు ఎన్ని ఏండ్లైనా, ఎన్ని సంవత్సరాలైనా సంఘములో ఆరాధనలో మాట్లాడమంటే లేచి మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారమని మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా అదే వచనమే. వాక్యం చెప్పమంటే పేతురు నీళ్ళ మీద నడిచెను, 5 రొట్టెలు 2 చేతులు, 30 ఏళ్ళు అయిపోయింది. వాక్యం చెప్పండి అన్న, ఆత్మీయంలో బాగా ఎదిగారు మీరు, 30 ఏళ్ళ విశ్వాసులు, వాక్యం పంచుకోండి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టును, పేతురు నీళ్ళ మీద నడిచెను. మిమ్మల్ని అడ్డగించిన వాడేవాడు ఈ 30 ఏళ్ళు? మీరు ఎదగకుండా, మీరు పరిగెత్తకుండా మిమ్మల్ని ఆపివేసిన వాడేవాడు? ఓ ఇశ్రాయేలీయులారా, 3 దినములకు ఒకసారి 10వ భాగం ఇవ్వాలని మీకు నేర్పిన వాడేవాడు? ఓ ఇశ్రాయేలీయులారా, స్వేచ్ఛార్పణలు ప్రకటన చేయించుకోవాలని మీకు నేర్పిన వాడేవాడు? ఓ సంఘస్థులారా, మీరు చేసిన సహాయము పాంప్లెట్ల మీద వేసుకుని ప్రకటించుకోవాలని మీకు నేర్పిన వాడేవాడు? ఓ విశ్వాసులారా, నేను సంఘాన్ని ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నానని ప్రకటనలు చేయించుకోవాలని ఏ లేఖనాలు మీకు నేర్పించాయి? అయ్యో, ఆత్మీయంగా పతనమైపోతిరి. ఓ విశ్వాసులారా, లోక ఆచారాలను పాటించాలని ఏ పౌలు పత్రికలలో రాసి పెట్టాడు మీ కొరకు నా కొరకు? ఇన్ని ఏళ్ళైపోయి, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడే, ఇంకనూ ముహూర్తాలు చూస్తున్నావంటే నీకు నేర్పిన వాడేవాడు దీన్ని? ఆత్మలో ఆత్మీయతలో కూలిపోతున్న నిన్ను చూసి నీకు వాక్యం నేర్పించిన వారు, నీకు బాప్తిస్మం ఇచ్చిన వారు, నిన్ను రక్షణలోనికి రావడానికి నీ కొరకై కన్నీరు విడిచిన వారు ఇక అయ్యో అని ఏడవడం తప్ప వేరే మార్గమేముందా? అయ్యో, సంఘాలలో ఇలాంటి పరిస్థితులు లేవా? సహోదరుల కుటుంబాలలో ఇలాంటి కార్యాలు లేవా? వారి విషయమై సంఘ నాయకులుగా, బాధ్యత కలిగిన వారుగా అంగలార్పు, విలాపం, అయ్యో ప్రభువా, వారు ఫైనాన్షియల్ గా బాగానే ఉండొచ్చు కానీ వారి ఆత్మీయ పరిస్థితి, ఎవరైనా పాత విశ్వాసులు, పాత స్నేహితులు బ్రదర్ బాగున్నారా అని నన్ను అడిగితే నేను బాగున్నానన్నా, నీవెలా ఉన్నావంటే బాగున్నాను బ్రదర్, నాకేమి, నీ ఆత్మ ఎలాగుందన్నా అని అడిగాను. అలాగ అడుగుతుంటాను నేను.
అనుమానం వస్తే ఖచ్చితంగా అట్లా అడుగుతుంటా. నీ ఆత్మీయ అభివృద్ధి, నీ ఆత్మ ఎలాగుంది? నువ్వు బానే ఉన్నావు, నీ ఆత్మ ఎలాగుంది? నీ ఆత్మీయ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? రక్షింపబడి ఎంతకాలం అయింది? ఆత్మీయతలో, ప్రేమలో, దేవుని పద్ధతులలో, లేఖనాల కట్టుబాట్లలో కూలిపోయిన ఇశ్రాయేలు జనాంగం గురించి, ఆమోసు యొక్క అంగలార్పు, సంఘములో జరుగుతున్న అరాచక కార్యాల గురించి పౌలు యొక్క అంగలార్పు, మీరింకను పాలు తాగవలసిన వారే, కాలాన్ని బట్టి చూస్తే మీరు భోజనము బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకనూ మూలవాక్యములను పట్టుకొని ఉంటున్నారే అని పౌలు యొక్క వేదన. ఆత్మీయంగా కూలిపోతున్న వారి గురించి నాయకులు చేయవలసిన పని అంగలార్, వేదన, ప్రార్థన, కన్నీటితో విలపించే ఒక లక్షణమై ఉండాలన్నా. వారు ధనాభివృద్ధి పొందాలని పౌలు కోరుకోలేదు. వారు ఇంకా మంచి మంచి దేశాలలో సెటిల్ కావాలని కోరుకోవట్లేదు. కానీ ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఎదగాలి. విశ్వాసులు ఎదగాల్సింది ఆత్మలో అన్న. అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి అన్నాడు. కానీ నీ వ్యాపారం అంతకంతకు అభివృద్ధి. ఒక చోట సేవకుడు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, నన్నే తీసుకుపోయినాడు, రా బ్రదర్ హౌస్ విజిటింగ్ చేద్దామని. హౌస్ విజిటింగ్ అని చెప్పి షాప్ కాడికి తీసుకొని పోయినాడు. అన్న ఇది హౌస్ కాదు కదా అన్నాడు. లేదు బ్రదర్, ఆయన ఇంట్లో ఉండడు, అంగట్లో ఉంటాడు, పోదాం పదా అని అంగడికి తీసుకొచ్చినాను అన్నాడు. అడిగి పోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఈ షాపు పెద్ద మార్ట్ కావాలి, పెద్ద హాల్ కావాలి, పెద్ద షాపు కావాలంటున్నాడు. పేరుకు సేవకుడు అన్నా. ప్రభువా, ఈ చిన్న వ్యాపారం పెద్దది కావాలి, జనాలు దండిగా రావాలి, ఈ షాపు కొనుక్కోవాలి. ప్రభువా, నీ దాసుని అభివృద్ధి పరచు. ఎందులో అభివృద్ధి? షాపులోనా? వ్యాపారములోనా? పాత నిబంధనలో యెహోషాపాతు కూడా ఓడలు తయారు చేసే వ్యాపారం చేశాడు అన్యులతో కలిసి. సముద్రపు నడిబొడ్డున ఈ ఓడలు బద్దలైపోయినాయి. ఆత్మీయతలో మనము ఎదగాలి. నేను ముగిస్తున్నానన్నా. నా శరీరంలో ఇంకనూ నీరసం ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో, 8వ అధ్యాయము 7వ వచనములో, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకుంటిమి. మీరు ప్రతి విషయములో, మన బైబిల్లో ఈ లేఖనాన్ని మనం అండర్లైన్ చేసుకుందాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు అన్న. ఈ లేఖనములో ఎక్కడా ఉద్యోగ ప్రస్తావన లేదు. ఈ వచనములో ఎక్కడ వ్యాపారానికి సంబంధించిన పదాలు లేవు. ఈ లేఖనములో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన పదాలు లేవు. నంబర్ 1, ప్రతి విషయం అన్నా. ప్రతి విషయం అంటే ఏ విషయాలు?
కారు కొనుక్కున్నాము, ఈ విషయం కూడానా? కాదు. ప్రతి విషయము అనగా విశ్వాసం నంబర్ 1. విశ్వాసములో ఎదగడం, ఎదగాలి. అలాగూ ఎదగలేకుండా పడిపోయిన ఇశ్రాయేలీల గురించి ప్రవక్త అయిన ఆమోసు అంగలార్పు. విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును. జ్ఞానం అంటే ఏదో కలెక్టర్ కావడానికి కావాల్సిన జ్ఞానం కాదు ఇది. యాకోబు పత్రికలో మనం చదవగలిగితే శోధన నుండి తప్పించుకొనగలిగే జ్ఞానం, శోధనలో పడిపోకుండా ఉండగలిగే జ్ఞానం, అపవాది ప్రేరేపణకు లొంగకుండా ఉండే జ్ఞానం. వారు పడిపోయారు ఇశ్రాయేలు. దేవుని పట్ల వారికి నమ్మకం లేదు. వారి ధనం పట్లనే వారు నమ్మకం ఉంచారు. ఇశ్రాయేలీలు పడిపోయారు. వారిలో ప్రేమ లేదు. వారి కంటే బీదవారైన సొంత ఇశ్రాయేలు ప్రజలను వారు బాధ పెట్టుచున్నారు. ఇశ్రాయేలీలకు జ్ఞానము లేదు. దేవుని జ్ఞానం అస్సలు లేదు. సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కోట్లు సంపాదించారు. మనం ఎదగాలం. మనం మాత్రమే కాదు, స్థానిక సంఘాలలో ఉన్న ప్రతి విశ్వాసి ఎదగాలి. ప్రాముఖ్యంగా యవనస్తులు ఎదగాలి. ఎందులో? విశ్వాసములో. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. నీవు విశ్వాసివేనా అని అడిగితే మన జవాబేమిటన్నా, మీరేం విశ్వాసులు బ్రదర్. మా మాదిరి అక్షింతలేసుకున్నారు, మా మాదిరి సంభావన ఇచ్చారు, మా మాదిరి తోరణాలు కట్టారు, మా మాదిరి బియ్యము తల మీద పోసుకున్నారు. మీరు విశ్వాసులేంది బ్రదర్? అంత మా మాదిరే ఉండారు. తేడా ఏందంటే ఆదివారం బైబిల్ పట్టుకుంటారు, మేము పట్టుకోము అంతే. విశ్వాసమందును, జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందు ప్రేమ 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 ఎందు చూరుడి కలువరి శిలువలో తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, కలువరి గిరిలో రక్తధారలు, రక్తపు మడుగు, రక్తసిక్తమైన శరీరం, చూడనల్లని ముఖారవిందం, ముల్ల కిరీటం, అమరత్వములో ఉన్నవాడు రక్తమయమయ్యాడు. ఏమీ చాతగాని వాడి మాదిరి కలువరి గిరిలో వేలాడదీయబడుతున్న యేసుక్రీస్తు నీకు కనబడట్లేదా? నీ మీద నా మీద ఉన్న ప్రేమతో శిలువలో అర్ధనగ్నంగా వేలాడదీయబడుతున్న యేసుక్రీస్తు సహోదరుడా నీకు కనబడట్లేదా? లోకమే కనబడుతుందా? ఐగుప్తు నుండి విడిపించిన యెహోవా ఇశ్రాయేలీలకు కనబడలేదు. ఆమోసు కాలంలో వినబడలేదు. సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన దేవుణ్ణి వారు లెక్క చేయలేదు. శత్రువుల మీద జయమిచ్చిన యెహోవా దేవుని పట్ల వారు విధేయతగలేరు. పగలు రాత్రి స్తంభాల వలె నిలిచి 40 సంవత్సరాలు నడిపించిన దేవుణ్ణి వారు తృణీకరించారు. ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలీలు పక్కన పెట్టారు. కలువరి శిలువలో కేకలు వేసి ప్రాణము పెట్టి ఆత్మను అప్పగించిన యేసుక్రీస్తంటే సంఘములో ఎవరికీ లెక్కలేదు.
నీ విషయమై నా విషయమై కొరడా దెబ్బలు తిన్న యేసుక్రీస్తు అంటే లెక్కే లేదు. నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చి నిందలు భరించి అవమానాలు భరించి ఘోరమైన మరణం, హీనమైన మరణం, శాపగ్రస్తమైన మరణం అనుభవించిన యేసు క్రీస్తు అంటే సంఘములో కొంచెం కూడా మర్యాద లేదు, గౌరవము లేదు. లేఖనాలంటే అసలు మర్యాదే లేదు. లేఖనాలంటే గౌరవించని, 10 ఆజ్ఞలను గౌరవించని ఇశ్రాయేలు కన్యక ఎలాగూ కూలిపోయిందో, వాక్యం అంటే గౌరవము లేని సంఘాలు కూలిపోయినవి మనం ఎరుగమా? నంద్యాలలో ఒక సంఘం ఉంది. ఏనాడే గాని లేఖనాలకు ప్రముఖ స్థానం ఇచ్చిన వారు కాదు. ఈనాడు ఆ సంఘ పునాదులే లేవన్న, కొట్టివేయబడింది. సంఘమే లేదక్కడ. ఎవరో అన్యులు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు అక్కడ. మన కళ్ళ ఎదుటనే సాక్ష్యాలు ఉన్నాయి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నారా మన స్థానిక సంఘాలలో విశ్వాసులు? హెచ్చరిద్దాం. కలువరి శిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తును మనం వివరిద్దాం. వారి విషయమై ప్రార్థనలో మనం కన్నీరు విడుద్దాం. వారి విషయమై అయ్యో ప్రభువా, వారిని క్షమించు, వారిని మార్గంలో పెట్టు. నీవు రక్తం ఇచ్చి సంపాదించావు కదా వారిని విడిచిపెట్టొద్దు ప్రభువా. భ్రష్ట మనస్సుకు అప్పగించొద్దు ప్రభువా. ప్రభువా తండ్రి అని ఏడవాలన్న బాధ్యత కలిగిన వారు. నీ కొద్దీ నువ్వు పోతావులే, నాకెందుకని వదిలివేయడానికి వీల్లేదు. దేవుడు లెక్కడగబోతాడు. ప్రేమలో ఎదుగుదాం, విశ్వాసములో ఎదుగుదాం, జ్ఞానములో ఉపదేశములో ఎదుగుదాం. అలాగూ ఎదుగుచు ప్రభువుకు ప్రీతికరమైన జీవితం మనం జీవించి అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలని ప్రభు వాక్యములో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు బ్రదర్ శామ్యూల్ జాన్ గారు. ఆమోసు గ్రంథముల నుంచి ఆనాడు ఆమోసు ఇశ్రాయేలు గురించి అంగలార్చినట్లుగా ఈనాడు విశ్వాసమైనటువంటి మనము మన సంఘాలను కోసము, సంఘాలలో ఉన్నటువంటి ఆత్మల కోసం మనము విలపించవలసిన వారముగా ఉంటున్నాం. దారి తొలగిపోతున్నటువంటి వారిని దారిలో పెట్టవలసినటువంటి శుభోదయ రాజన్న ఎంతో ఆత్మావేశంతో ఈ ఉదయకాల వేళలో వాక్యం అందించారు. ఈ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకొని మనము సంఘాలలో విశ్వాసము, ఉపదేశించే వారిగా విశ్వాసముతో ఉపదేశించే వారముగా, ప్రేమ కలిగిన వారముగా ఉండాలని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతుంటున్నాం. వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు శుభోదయ రాజన్న గారికి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతున్నాం.